వెను పవనమెరేగెను తుఫానై జనక్షేమమే తన సంకల్పమై ఎగసె చూడు జనసంద్రములో ఒక సూర్యుడు గగనంలో వెలిగే తారయే భూమిలో తిరిగే ఒక సింహమై గర్జించనులే జనసేనగా ప్రజల కోసమే 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదేమైనా సరే ఇంకా 60 రోజులు రాబోయేటువంటి ఎన్నికలకి ఇటు టీడీపీ పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ రెండు పొత్తులో భాగంగా అధికార వైసీపీపై పోరాటానికి సిద్ధపడతా ఉన్నారు. ప్రస్తుతం ఒకవైపున టీడీపీ అధినేత చంద్రబాబు, మరోవైపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు దర్శి జనసేన నాయకుడైనటువంటి గరికపాటి వెంకట్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనం వెంకట్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యువకుడుగా మీరు అసలు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన దేనికోసం వచ్చింది సార్? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలని ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటానండి. దానికి సంబంధించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని ప్రారంభించాలంటే పవన్ కళ్యాణ్ గారి వెంట నడుద్దామని డిసైడ్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఉద్యోగ అవకాశం నిరుద్యోగులకు సంబంధించి మనం ఎలా హెల్ప్ చేయాలనే దాని మీదే రాజకీయాల్లోకి రావాలి అనే ఆసక్తి మొదలైంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే షణ్ముఖ వ్యూహంలో భాగంగా కొత్త యువత నిరుద్యోగులకు పారిశ్రామికవేత్తలుగా ఎలా అయితే చేయాలనుకుంటున్నారో అవన్నీ నచ్చి మనం రావాలని సార్తో మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి పనిచేయండి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురండి, ఈ గవర్నమెంట్ ఎంత ఇబ్బంది పడింది అనే దాని మీద వచ్చి వర్క్ చేద్దామని జాయిన్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా మీది దర్శి నియోజకవర్గం, మీ సొంత విలేజ్ ఎక్కడ సార్? దర్శి నియోజకవర్గం అండి. అంటే మా నాయనమ్మ గారిది ఇక్కడ దర్శి ముళ్ళమూరు అనమాట. అక్కడి నుంచి ఏంటంటే వ్యవసాయ రీత్యా గుంటూరు జిల్లాలో స్థిరపడటం జరిగింది. మీరు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉందంటే పూర్తిగా బస్టు పట్టిపోయిందన్నమాట. అట్లాంటి దాంట్లో చదువుకొని మంచిగా వ్యాపారాలు అవి చేసుకోకుండా మనకెందుకు ఈ రాజకీయాలు అని చెప్పిన మీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ మీకు సలహా ఇవ్వలేదా? సలహా కొంతమంది వద్దు అంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిని, జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ అనమాట మాకు. ఇప్పుడు ఆయన విలాసవంతమైన లైఫ్, ఆయన ఎంతో సినిమా చేస్తే 100 కోట్ల రూపాయల డబ్బులు అన్నీ వదిలిపెట్టి ప్రజల కోసం వచ్చి నిలబడుతున్నారు అనే దాని మీద మనం కూడా మన వంతు సహకారం మనం చేద్దాము అనే దాని మీద వచ్చి నిలబడటం జరిగింది. ఇప్పుడు దర్శి నియోజకవర్గం అనేది ఎట్లా ఉండిందంటే బాగా మాస్ నియోజకవర్గం. అవును. అక్కడ ఏంటంటే తలపండిన రాజకీయ నేతలు ఇప్పుడు దాకా ఉంది. ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలు 20 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. అక్కడ అర్ధబలం అంగబలం రెండూ ఉండాలి. అవన్నీ గరికపాటి వెంకటకి బాగా గట్టిగానే ఉన్నట్టేనా? దానికంటే ముందు ప్రజల సహకారం, ప్రజల అండదండలు ముఖ్యమండి. వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా యువతకి అవకాశం ఇవ్వాలనేది కళ్యాణ్ గారి ఒక్కొక్క విషయాల్లో కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కొత్త తరానికి యువతను తీసుకురావాలి, యువతను తీసుకొస్తేనే కదా కొత్త పరిపాలన అనేది చూపించగలం అనేది, ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ అనేది చూపించాలంటే కొత్త వాళ్ళు యువతకి అవకాశం ఇవ్వాలనే దానిలో భాగంగా వచ్చి నిలబడటం జరిగింది. దానికి సంబంధించి మీరు అన్నట్టు పెద్ద వాళ్ళని ఎదుర్కోవాలంటే మనకు కావాల్సింది ప్రజల సహకారం. డబ్బులు లేకపోతే మిగతా ఈ గ్రానైట్లు, క్వారీలు మిగతా అన్నీ సెకండరీ, కానీ ముందు ప్రజల సహకారం ఉంటే ఏదైనా చేయగలం. అది ఈరోజు అన్ని వర్గాల ప్రజల నుంచి మాకు వచ్చే అండదండలు కానీ వాళ్ళు మా వెంట నడిచే విధానం చూస్తే మాకు ఇంకేం అవసరం లేదు, మేము ఇక్కడ నుంచుంటే గెలిచే పరిస్థితి మాకు ఉంది. ఇప్పుడు దర్శి నియోజకవర్గం ఉంది. మీరు ఇటీవల కాలంలో రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ప్రజల నుంచి ఎట్లాంటి ఎక్కువ సమస్యలు ఏవి బాగా అనిపిస్తున్నాయి సార్ మీకు అక్కడ? ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అండి. ఇక్కడ వలస అనేది దర్శి నియోజకవర్గంలో ఎక్కువ ఉంటుంది. వలస కారణాలు ఏంటంటే, ఒకటి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము, 2 నిరుద్యోగ సమస్య. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వల్ల చిన్నపిల్లలకి ఏదన్నా అనారోగ్య కారణాలు రాగానే వాళ్ళు ఊరు వదిలిపెట్టి వేరే ఊరు వెళ్ళటం, అక్కడ చదువుకుందామని వెళ్ళటం జరుగుతూ ఉంది. 2వది ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఏమి లేవు కాబట్టి ఇక్కడ వదిలిపెట్టి ఇంకొక ఊరు వెళ్ళి సెటిల్ అవుదాం అనే పరిస్థితి అనమాట. సో ఈ రెండింటికి సంబంధించి సేఫ్ డ్రింకింగ్ వాటర్ హోప్ ఆఫ్ దర్శి అనే ప్రాజెక్ట్ మేము తీసుకొని ఇక్కడ 100 వాటర్ ప్లాంట్లు మనం దర్శి నియోజకవర్గానికి మనం చేయబోతా ఉన్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాగానే 100 వాటర్ ప్లాంట్లు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి ఇప్పుడు బిఫోర్ ఎలక్షనే మనం 150 కంపెనీలతోటి భారీ ఎత్తున మెగా జాబ్ మేళా పెడతా ఉన్నాం. 5,000 జాబులు టార్గెటెడ్గా. సో ఈ 2 ముఖ్య కారణాలుగా భావిస్తాము.
ఇప్పుడు ఆల్రెడీ జనసేన పార్టీ తరపున మీరు ఒక నాయకుడికి ఇటీవల కాలంలో బాగా వినిపిస్తా ఉన్న పేరు ప్రకాశం జిల్లా నుంచి దర్శి ఒకటి, గిద్దలూరు, ఈ రెండింటిలో తప్పనిసరిగా ఎక్కడో సాటి నుంచి పోటీ అని చెప్తాను. ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ జనసేన రెండు పొత్తులో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ టీడీపీ నేతల సహాయ సహకారాలు మీకు ఎలా ఉన్నాయి? దర్శి నియోజకవర్గం బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు టీడీపీ జనసేన కలిపి వెళ్తా ఉన్నాం ప్రతి ప్రోగ్రాము. రీసెంట్గా మనం జాతీయ స్థాయిలో ఎడ్ల పందాలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి అందరు కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ వచ్చారు. అదేవిధంగా నాయకులందరూ కూడా, జిల్లా నుంచి పెద్ద నాయకులందరూ కూడా వచ్చారు. చివరిసారిగా ఇప్పుడు మీరు టీడీపీ ఏదైతే మహాశక్తిని మహాశక్తి పథకాలు కొన్ని ఉన్నాయి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని పథకాలు ఉన్నాయి, ఇవి మొత్తం మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? సో ముఖ్యంగా రేపటి నుంచి మేము దర్శి కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామాలకు వెళ్తాం అనేది అనమాట. సో ఇది ఏంటంటే జనసేన షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఎలా 25,000 ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాము జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో అనేది. 10 లక్షల రూపాయలు ఒక పారిశ్రామికవేత్తకి, కొత్త పారిశ్రామికవేత్తకి నియోజకవర్గంలో 500 మందికి ఇస్తే వాళ్ళు ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుంటే ఒక 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలరు. అలా 5 సంవత్సరాల్లో 2,500 మందికి మనం ఆర్థిక సహాయం గవర్నమెంట్ నుంచి చేయగలిగితే 2,500 మంది ఎంతోమందికి లోకల్లో ఉద్యోగాలు ఇచ్చేసి 25,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించాలనేది జనసేన షణ్ముఖ వ్యూహంలో భాగం. అదేవిధంగా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి సూపర్ 6 మహాశక్తి పథకం అవ్వచ్చు, ఇవన్నీ మనం ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు నొకసాని బాలాజీ గారిని కలవడం జరిగింది. కలిసి ఈ జరగబోయే క్యాంపెయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళందరూ కూడా సహకరిస్తారని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి సూపర్ 6 పథకాలు, జనసేన పార్టీకి సంబంధించి షణ్ముఖ వ్యూహం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ గవర్నమెంట్కి సంబంధించి యాంటీ ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడగట్టుకొని మనం జనసేన తెలుగుదేశం కూటమి 2024 దర్శిలో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి వర్క్ చేస్తాం. సో మా సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లోకి వెళ్ళి నేను బటన్ నొక్కితే డబ్బులు పడ్డి ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళు మొత్తం మా పక్కనే ఉంటారు, 175 అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ అంటున్నాడు కదా, మీరేమో వాళ్ళ పరిపాలన బాగలేదు అంటుంటారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పథకాలు అందరు ఇచ్చారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా పథకాలు వచ్చినాయి. అదేవిధంగా వాళ్ళు కొన్ని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన పథకాల్లో మోసం ఏంటంటే, ఒకటి వాళ్ళు లబ్ధిదారులను తగ్గించి అందరి మీద కలిపి పైకి ఓ నెంబర్లు చెప్తా ఉంటారనమాట. లబ్ధిదారులను తగ్గించారు వాస్తవంగా. ఇప్పుడు ఐటీఆర్లు వేసిన పారిశ్రామిక దళిత సోదరులకు సంబంధించి వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేస్తే దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చేశారు, లబ్ధిదారులు తగ్గించారు. అదేవిధంగా కరెంటు బిల్లుకి సంబంధించి యూనిట్లు 200 యూనిట్లు దాటిన వాళ్ళందరూ కూడా లబ్ధిదారులుగా కట్ చేశారు. పథకాల లబ్ధిదారుల్లో కోత వేసి వాళ్ళందరికీ అన్యాయం చేశారు. అదేవిధంగా ఇప్పుడు రేషన్ చూసుకుంటే రేషన్లో ఉన్నంత స్కాము ఏంటంటే వాళ్ళ ప్రజలకు వెళ్ళనీయకుండా డీడీలు కట్టుకొని బయట మాఫియాగా బయట అమ్ముకుంటా ఉన్నారు. ఇది ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. ఈ దళిత సోదరులు ఎవరైతే బయట ఉన్న వాళ్ళందరి పేర్ల మీద డీడీ కట్టేసి తీసుకున్నట్టు పెట్టుకొని అది తీసుకెళ్ళి బయట మార్కెట్లో అమ్ముకునే జరుగుతూ ఉందన్నమాట. లోకల్ నాయకులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లోకల్ నాయకులు జరుగుతూ ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు ఏంటంటే భవిష్యత్తు అనేది గ్యారంటీ ఇవ్వాలంటే మనం సంక్షేమం, అభివృద్ధి రెండు ఉండాలి. సంక్షేమ పథకాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి చేయూతనివ్వటానికి వాళ్ళ జీవనాలంలో చేయూతనివ్వటానికి సంక్షేమ పథకాలు ఉండాలి, ఆర్థిక వెసులుబాటు కోసం. అదేవిధంగా వాళ్ళు అభివృద్ధి అనేది చేస్తే మనం కరెక్ట్గా ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఉపయోగపడిద్ది అనమాట. దానిలో భాగంగానే మన ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన మీద ఫోకస్ పెడతా ఉన్నాం. ఇప్పుడు గరికపాటి వెంకట్ గారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా దర్శి నియోజకవర్గంలో రేపటి నుంచి ఇంటింటికి తిరిగిపోతా ఉన్నారు. అసలు మీరు ప్రధానంగా ప్రజలకు చెప్పేది, ఎందుకంటే వాళ్ళకి మరిన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మరు, ప్రధానమైనటువంటి సమస్య ఇది. దీనికోసం మాకు కానీ మీరు సహకరిస్తే, ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి మీరు సహకరిస్తే మేము గవర్నమెంట్ అధికారంలోకి రావడం తోటి, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు మొట్టమొదటిగా దర్శి నియోజకవర్గ ప్రజలకు మేము ఇచ్చేస్తాం. మొట్టమొదటిగా ఏంటంటే మనం చేయబోయేది చెప్తున్నాం. ఇక్కడ విద్యా ఉద్యోగ అవకాశాలు మనం 90 రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. 2 ఇంజనీరింగ్ కాలేజీలు దర్శికి మొత్తం తీసుకొచ్చి, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కంపెనీలని చాలా లాజిస్టిక్స్ కంపెనీలు అయితేనే, ఐటీ కంపెనీలు అయితేనే ఇక్కడికి మాట్లాడటం జరిగింది. వాళ్ళ కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత మాది. అదేవిధంగా సాగునీరు, తాగునీరు, సేఫ్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి 100 వాటర్ ప్లాంట్లు మనం దర్శి నియోజకవర్గానికి తేబోతా ఉన్నాము. సాగునీరుకి సంబంధించి ఏ అయితే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులని ఫినిష్ చేసి మన దొనకొండ, కురిచేడు మండలాల్లో ఎక్కడైతే ఇప్పుడు మనకి తాళ్ళూరు మండలం కానీ ఎక్కడైతే నీళ్లు రావో మన పంట పొలాలకు నీళ్లు అందించి సస్యశ్యామలం చేయాలనేది కోరిక.
అదేవిధంగా టౌన్కు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చరు గాలికి వదిలేశారు. మినీ స్టేడియము మొదలుపెట్టి అన్నీ అయిపోయిన తర్వాత వదిలేశారనమాట. మినీ గ్రౌండ్ స్టేడియము, దానికి సంబంధించి స్టేడియం ఓపెన్ చేసి అత్యధిక మంచి టాప్ కోచ్ల్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి క్రీడా నైపుణ్యత యువకుల్లో కల్పించాలనేది భావన. అదేవిధంగా బస్సు డిపోకి సంబంధించి కానీ, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్కి సంబంధించి కానీ గత ప్రభుత్వంలో తెచ్చారు, దాన్ని ఇక్కడ ఈ ప్రభుత్వం వదిలేసింది. వాటన్నిటిని ఫినిష్ చేసి దర్శిని మనం ప్రపంచ స్థాయిలో నిలబెట్టి తీసుకెళ్లాలనేదే నా ప్రకాశం జిల్లాలో ఆలోచన. ఒక ముందరసులో పెట్టుకుంటాం. ప్రకాశం జిల్లాలో అదేవిధంగా స్టేట్లో నెంబర్ 1గా చేయాలనేది ఐడియా. సహజంగా దర్శి నియోజకవర్గం అని చెప్పినట్టు మనకి ఎట్లా ఉంటుంది అంటే, గతంలో కూడా మొన్న వెంకటరమణ ఎన్ఆర్ఐ వచ్చాడు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మరలా ఆయన ఇప్పుడు ప్రస్తుతం అమెరికాకి ఎక్కడికి వెళ్ళిపోయినాడు. అట్లా ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ అని చెప్పని అంటా ఉన్నారు. కాకపోతే ఇటీవల కాలంలో మీరు ప్రజల్లోకి రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, అంతవరకు ఓకే. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ వీళ్ళని కనిపెట్టుకొని ఉంటారా, లేకపోతే మీరు కూడా వాళ్ళలాగానే వెళ్తారా అనేది జనంలో కొంచెం అనుమానం. అదే ఇప్పుడు ఏంటంటే, జనసేన పార్టీలో జాయిన్ అయిన రోజు పవన్ కళ్యాణ్ గారు కలిసిన రోజే డిసైడ్ అయ్యాను 20 సంవత్సరాలు కళ్యాణ్ గారితో ట్రావెల్ అవ్వాలని. దానిలో భాగంగా ఇక్కడ మనం ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది. తొందరలో సొంత హౌస్ కూడా నిర్మాణం కార్యక్రమం మొదలు పెట్టబోతా ఉన్నాం దర్శిలో. ఇక్కడే ఉండి మన దర్శి ప్రజలకు సేవ చేయాలని వచ్చాను. ఈ దర్శి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపైన్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ, ప్రజలందరూ సహకారంతో మన విధానాలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి సంబంధించి సూపర్ 6, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి షణ్ముఖ వ్యూహం, వీటన్నిటినీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల్లో ఇప్పుడు ఉన్న యాంటీ గవర్నెన్స్ విధానాలని, వాళ్ళ అరాచకాలకు అడ్డుపడాలంటే ఏ విధంగా అయితే జనసేన తెలుగుదేశం పార్టీని కూటమిని గెలిపించాలో వివరించబోతూ ఉండి ప్రతి గడప తొక్కుదాం, ప్రతి నాయకుల్ని, ప్రతి ప్రజల్ని అందరినీ కలిసి మనం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని 2024లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రతి ఒక్కళ్ళు కలిసి పనిచేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్నట్టుగా ఏదైతే దర్శి నియోజకవర్గం ఉందో, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మీరు అక్కడ దర్శి నియోజకవర్గం అభివృద్ధిలో ముందు వరుసలో ఉండాలని, ఒక యువకుడిగా మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని మా పినేంద్ర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.